దేవుని పేరు మీద కావాలని తన్నులు తినడం మూర్ఖత్వం అవుతుందా, పరిచర్య అవుతుందా? చెప్పాలి. దేవుని పేరు చెప్పి నువ్వు ఎదుటోడిని ఇబ్బందికి గురిచేసి వాడి టెంపుల్ దగ్గరికి పోయి నువ్వు వాడితో కావాలని గలాటా చేసి ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు తన్నులు తిని నేను దేవుని సువార్త నిమిత్తం నేను తన్నులు తిన్నానంటే దాన్ని ఏమంటారు? నువ్వు అతిశయం అనుకుంటున్నావు. అది కాల్చబడ్డానికి శరీరం ఇస్తావు. ఎందుకు శరీరాన్ని ఇస్తున్నావు? కాల్చడానికి. అతిశయం. గొప్ప. నేను దేవుని కొరకు ఏమి ఇచ్చేసాను? శరీరం ఇచ్చేసాను. నేను దేవుని కొరకు ఏమి ఇచ్చేసాను? నా అవయవాలు ఇచ్చేసాను. గొప్ప అంటే గొప్పకి ఇలా చేసే వాళ్ళు ఉన్నారంటే గొప్పలకి శరీరాలు ఇచ్చేస్తారు, గొప్పలకి దేవుడి పేరు చెప్పి తనులు తినొచ్చేస్తారు, గొప్పలకి దేవుడి కొరకు రోడ్ల మీద గొడవలు వేసుకుంటారు, గొప్పకి ఫేస్బుక్లో అమ్మలను తినేసుకుంటారు. తెలుసా? క్రైస్తవులే. గొప్పలకి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు రికార్డ్ చేసిన సిగ్గులు ఎక్కడ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. చూడండి ఆ నోరు ఎలా ముగించామో అని. అరే నువ్వు గొడవ పెట్టేసుకుని అది దేవునికి భయం పెట్టి వాడేదో కేసు పెడితే మళ్ళీ అది వచ్చి ఇది దేవుని నిమిత్తం శ్రమ అంటే దీన్ని ఏమంటారు? అతిశయిస్తున్నావు. నువ్వెన్ని చేసినా కాల్చబడ్డానికి శరీరం ఇచ్చినా నువ్వు వాడు గుర్తుపెట్టు.